దైవ భూమిగా పిలిచే కేరళ ప్రకృతి విలయానికి కకావికలమైంది. వయనాడ్ ప్రాంతాల్లో జరిగిన ప్రకృతి విధ్వంసానికి కనీవిని ఎరగని రీతిలో నష్టం వాటిల్లింది. మృతుల సంఖ్య 150 దాటినట్లు అంచనా. సమయం గడిచే కొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొండ చర్యలతో కూడిన భారీ వరదతో ఊర్లకు ఊర్లే తుడుచుకుపోయాయి. వందలాది మంది ఆచూకీ కల్లంతవగా వరదలో చిక్కుకొని ప్రాణాపాయ స్థితిలో సహాయం కోసం రోధిస్తున్నారు. పదుల సంఖ్యలో మృతదేహాలు వరదల్లో కొట్టుకొస్తుండగా వందలాది మంది క్షతగాత్రులుగా ఆసుపత్రులకు చేరుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అక్కడి ప్రజల్లో మరింత అలజడి నెలకొంది. ఆ ప్రాంతం కొండ కోనలతో పచ్చని ప్రకృతి రమణీయతల మధ్య ఆహ్లాదంగా ఉండేది. అక్కడి సుందర దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకునేవి. ఇదంతా నిన్నటి వరకు పరిస్థితి. ప్రస్తుతం ప్రకృతి ప్రకోపానికి ఆ ప్రాంతం అల్లాడిపోతోంది. భారీ వరదలు, ఆపై కొండ చర్యలు విరిగిపట్టంతో అక్కడి రూపురేఖలు మారిపోయాయి. వరద విలయ తాండవానికి బేతావాహంగా మారిపోయింది. మృతదేహాలతో, క్షతగాత్రులతో, ఇళ్ల శిథిలాలతో నరకప్రాయమైంది. తమ వారు ఎక్కడున్నారో, అసలు సురక్షితంగా ఉన్నారో లేదో తెలియక జనం రోధిస్తున్నారు. కేరళలోని వయనాడ్ ప్రాంతంలో భారీగా కురిసిన వర్షానికి కనీవిని ఎరగని రీతిలో కొండ ప్రాంతం నుంచి వరద పోటెత్తింది. వరదతో పాటు కొండ చర్యలు విరిగిపట్టంతో రాకాసి బండరాళ్లు వచ్చి ఓళ్లపై పడ్డాయి. అర్ధరాత్రి తర్వాత ముండకై, మెప్పాడి, చురల్ మలా ప్రాంతాల్లో భారీగా వరదతో పాటు కొండ చర్యలు పడ్డాయి. రాత్రి సమయంలో జరగటంతో చాలా వరకు ప్రజలు ఇళ్లలో ఉండిపోయారు. వరదను అంచనా వేయలేకపోయారు. దీంతో వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలు కొట్టుకుపోయాయి. తెల్లవారేసరికి అక్కడ జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించగా ఆ ప్రాంతాలకు చేరుకునే రహదారులు, వంతెనలు కూడా కొట్టుకుపోయి కనిపించాయి. హెలికాప్టర్లను రంగంలోనికి దింపినా ప్రతికూల వాతావరణంలో సహాయక చర్యలు జాప్యమయ్యాయి. అతి కష్టం మీద వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్న ఎన్టీఆర్ఎఫ్ బృందాలకు కళ్లు చెమర్చే దృశ్యాలు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా వరదల్లో కొట్టుకొస్తున్న మృతదేహాలు, చావు బతుకుల మధ్య సహాయం కోసం అర్థించే వారి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. సహాయక చర్యలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చేయాలో పాలుపోని పరిస్థితులు ఎదురయ్యాయి. ముండకై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. 2 వార్డుల్లో దాదాపు 200 ఇళ్లు ఉండేవని, ప్రస్తుతం 4 ఇళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. మిగతా ఇళ్లన్నీ కొండ చర్యలతో పాటు కొట్టుకుపోయినట్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ముండక్కై ప్రాంతంలో విస్తారమైన టీ, కాఫీ, యాలకుల తోటలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం నుండి వలస వచ్చిన కూలీలు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అక్కడి అధికారుల లెక్కల ప్రకారం 600 మందికి పైగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పటికీ వారి ఆచూకీ తెలియటం లేదని చెబుతున్నారు. సహాయక బృందాలు వెతికే కొద్దీ మృతదేహాలు దొరుకుతూనే ఉన్నాయి. ఎంతవరకు నష్టం జరిగిందనే విషయాలను కూడా అంచనా వేయలేని పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అక్కడి ప్రజల్లో మరింత అలజడి నెలకొంది. 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరోపక్క వయనాడ్లో సహాయక చర్యల కోసం కేరళకు 5 కోట్లు విడుదల చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధికారులకు ఆదేశాలిచ్చారు.